హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీహెచ్ నాలెడ్జ్. మనకి నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు హైదరాబాద్లో ఉంది. అండ్ ఇందులో కొన్ని జాబ్స్కి నోటిఫికేషన్ అనేది వచ్చింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఎవరితో ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాదు, జాబ్ అప్డేట్స్ త్వరగా రావాలంటే మాత్రం టెలిగ్రామ్ ఛానల్లో కంపల్సరీ జాయిన్ అవ్వండి. అండ్ ఫస్ట్ వచ్చేసింది మనకి దీనికి సంబంధించినటువంటి ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. ఎటువంటి ఎగ్జామ్ అనేది ఉండదన్నమాట. అండ్ ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్స్ అనమాట. అండ్ కాంట్రాక్ట్ అని చెప్పి అప్లై చేయకుండా ఉండకండి, కంపల్సరీ అప్లై చేయండి. ఈ కాంట్రాక్ట్ ద్వారా వచ్చే ఎక్స్పీరియన్స్ మీకు చాలా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్లో ఉపయోగపడుతుంది. అయితే ఒక్కో జాబ్ గురించి తెలుసుకుందాం. కిందికి రండి. అండ్ ఇక్కడ చూడండి, మనకి మానిటరింగ్ అండ్ ఎవల్యూషన్ ఎక్స్పర్ట్ అనమాట ఫస్ట్ జాబు. అండ్ మానిటరింగ్ అసిస్టెంట్ ఇది సెకండ్ జాబు. ఇవి 2 పోస్టులు అనేవి ఉన్నాయి. మానిటరింగ్ ఎవల్యూషన్ ఎక్స్పర్ట్ ఒక జాబ్ అనేది ఉంది. కన్సల్టెంట్ గ్రేడ్ 1 వచ్చేసినైతే ఒక జాబ్ ఉంది. కన్సల్టెంట్ గ్రేడ్ 1 ఇంకో జాబ్ వచ్చేసినైతే ఒక పోస్ట్ అనేది ఉంది. సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ వచ్చేసినైతే ఒక పోస్ట్ అనేది ఉంది. జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ వచ్చేసినైతే ఒక పోస్ట్ ఉంది. ఇవన్నీ కూడా మనకి హైదరాబాద్లోనే అనమాట పోస్టింగ్ అంతా కూడా. అండ్ హైదరాబాద్లోనే ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. అండ్ ఆ తర్వాత వచ్చేసినట్టు మనకి కిందికి రండి. కిందికి వచ్చేసినైతే అడ్మినిస్ట్రేటివ్ అండ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో కన్సల్టెంట్ గ్రేడ్ 1 వచ్చేసినైతే ఇంకో జాబ్ అనేది ఉంది. అదే డిపార్ట్మెంట్లో మనకి అడ్మినిస్ట్రేటివ్ ఫైనాన్స్లో కన్సల్టెంట్ గ్రేడ్ 2 వచ్చేసినైతే ఒక జాబ్ అనేది ఉంది. ఆ తర్వాత హిందీ అఫీషియల్ లాంగ్వేజ్ కన్సల్టెంట్ గ్రేడ్ 1 వచ్చేసినైతే ఒక జాబ్ అనేది ఉంది. ఐటీ రిలేటెడ్ సంబంధించి కన్సల్టెంట్ గ్రేడ్ 1 వచ్చేసినైతే ఒక జాబ్ అనేది ఉంది. ఆ తర్వాత వచ్చేసినైతే మానిటరింగ్ అసిస్టెంట్ ఇంకో జాబ్ అనేది ఉంది. బట్ ఇది ఢిల్లీలో ఉందన్నమాట. పై జాబ్స్ అన్నీ కూడా మనకి హైదరాబాద్లో ఉండడం జరిగింది. అండ్ దీనికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ సాలరీస్ చెప్తాను చూడండి. మానిటరింగ్ అండ్ ఎవల్యూషన్ ఎక్స్పర్ట్ వచ్చేసినది మనకి 45 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు శాలరీ వచ్చేసినైతే 1,25,000 అనమాట. దీనికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ మాస్టర్ డిగ్రీ ఇన్ ఫిషరీస్ సైన్స్ అనేది చేసి ఉండాలి. ఓకేనా, 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. ఆ తర్వాత కిందకి రండి. కిందకి వస్తే మనకి మానిటరింగ్ అసిస్టెంట్ ఇది కూడా 45 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు శాలరీ 50,000 అనమాట. బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి. 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. ఆ తర్వాత కిందకి రండి. కిందకి వస్తే మనకి కన్సల్టెంట్ గ్రేడ్ 1 వచ్చేసింది. మనకి 45 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. 53,000 మీకు శాలరీ అనేది ఉంటుంది. మాస్టర్ డిగ్రీ ఇన్ ఫిషరీస్ అనేది చేసి ఉండాలి. ఇక్కడ చూడండి, ఫిషరీస్ అనేది చేసి ఉండాలి. ఆ తర్వాత కిందకి రండి. కన్సల్టెంట్ గ్రేడ్ 1 వచ్చేసింది. మనకి 65 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ 53,000 శాలరీ అనేది ఉంటుంది. బ్యాచిలర్ డిగ్రీ అండ్ IRDAI సంబంధించినటువంటి సర్టిఫికేట్ అనేది ఉండాలన్నమాట. అండ్ కిందకి రండి. కిందకి వస్తే మనకి అండ్ సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ 45 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. 53,000 శాలరీ అనేది ఉంటుంది. అండ్ మీరు మాస్టర్స్ ఇన్ ఫిషరీ అండ్ బయోటెక్నాలజీ సంబంధించినటువంటి కోర్స్ అనేది చేసి ఉండాలి. మినిమం 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. అండ్ జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ 32,000 అనేది ఉంటుంది. ఇది కూడా మాస్టర్ డిగ్రీ ఇన్ ఫిషరీ బయోటెక్నాలజీ అనేది చేసి ఉండాలి. ఆ తర్వాత కన్సల్టెంట్ సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేటివ్ ఫైనాన్స్ డివిజన్లో మనకి అండ్ గ్రేడ్ 1 సంబంధించినటువంటి జాబ్స్కి 65 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. 53,000 శాలరీ అనేది ఉంటుంది. అండ్ మీరు జస్ట్ డిగ్రీ చేస్తే అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, డిగ్రీ మీదనే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. సేమ్ కన్సల్టెంట్ గ్రేడ్ 2 వచ్చేసినైతే 45 ఇయర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. 32,000 శాలరీ ఉంటుంది. అండ్ గ్రాడ్యుయేషన్ ఇన్ కామర్స్ అనేది చేసి ఉండాలి. 1 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. అండ్ కన్సల్టెంట్ గ్రేడ్ 1 హిందీ డివిజన్ వచ్చేసినైతే మనకి 53,000 శాలరీ అనేది ఉంటుంది. మాస్టర్ డిగ్రీ ఇన్ హిందీ అనేది చేసి ఉండాలి. అండ్ ఎక్స్పీరియన్స్ ఏం అవసరం లేదు. ఆ తర్వాత మనకి కన్సల్టెంట్ గ్రేడ్ 1 ఐటీ డివిజన్ వచ్చేసినైతే మనకి 53,000 శాలరీ అనేది ఉండాలి. బీటెక్లో మీరు చేసి ఉండాలి. ఐటీ, సిఎస్సి, ఈసీ, ఈడబ్ల్యూఈ, ట్రిపుల్ ఈ అనేది చేసి ఉండాలి. మినిమం 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. ఒకవేళ మాస్టర్ డిగ్రీ చేసి ఉంటే అప్పుడు కూడా మీకు 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలన్నమాట. అండ్ ఆ తర్వాత మనకి మానిటరింగ్ అసిస్టెంట్ వచ్చేసినైతే మనకి బీటెక్లో సివిల్ ఇంజనీరింగ్ అనేది ఉండాలి. 50,000 శాలరీ, 45 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. సో దీనికి సంబంధించినటువంటి మనకి ఇంటర్వ్యూ ఎక్కడ ఉంటుంది అంటే మనకి ఎన్ఎఫ్డిబి హైదరాబాద్లో ఉంటుందన్నమాట. ఇది ఎక్కడ ఉంటుందంటే మెట్రో పిల్లర్ 235 అండ్ పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వే అండ్ ఎస్విఎన్పిఏ పోస్ట్ హైదరాబాద్లో ఉంటుంది. 9:30కి మీకు స్టార్ట్ అవుతుంది ఇంటర్వ్యూ అనేది. 29/08కి. సో ఈ మంత్ 29th మీకు ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. సో ఇదండి మనకి నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు సంబంధించినటువంటి కాంట్రాక్ట్ జాబ్ వివరాలు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.